నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నవి. సో రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏఐ ఫీచర్స్తో పాటు వచ్చింది అనేసి అయితే క్లియర్గా పెట్టారు. అల్ట్రా క్లియర్ కెమెరా విత్ ఏఐ, మంచి డిజైన్తో పాటు కూడా వచ్చింది. 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా మంచిగా కనిపిస్తుంది. నాకు హైలైట్స్లో ఏముందంటే భయ్, ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఏఐ మంచిగా బాగుంది. క్లియర్ ఫోన్ కెమెరా అనేసి కెమెరా సెంటర్ కంట్రోల్. ఇక్కడ మనం ట్యాగ్ లైన్ చూసుకుంటే భయ్, పోర్ట్రేట్ బెటర్ దెన్ డిఎస్ఎల్ఆర్. ఇది ఒక డ్రాబ్యాక్ భయ్. డిఎస్ఎల్ఆర్ స్మార్ట్ ఫోనే. స్పెషాలిటీ ఏంటంటే భయ్, సోనీ వాళ్ళ LYT701 ఓఎస్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. కొంచెం జర్ర స్మూత్ క్లారిటీ వస్తుంది అనేసి అయితే అంటే 120Hz రిఫ్రెష్ రేట్, 80 వాట్స్ చార్జర్, 5200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 4 years దాకా బ్యాటరీ ఉంటుంది అనేసి అయితే ఇక్కడ పెట్టిరు. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి రావడం. 30 MP సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది. మంచి పిక్చర్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని శాంపుల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసారు. అండ్ దాని తర్వాత కొన్ని జూమ్ ఫీచర్స్, ఇక్కడ జూమ్ ఉంది కదా, ఎంత దాకా జూమ్ అయితే ఎంత బ్లర్ అవుతుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టెక్స్చర్ చూసుకోవచ్చు బై, ఎమరాల్డ్ గ్రీన్ కలర్, దానికి కూడా టెక్స్చర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎరేజ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ రిమూవల్ అంటారు. ఫీచర్స్ అయితే బాగున్నాయి బై. అండ్ కిందకి వచ్చేస్తే ఇక్కడ మన వాళ్ళు వీళ్ళ యువై కన్నా కూడా కొంచెం కొన్ని ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేసారు అన్నమాట. ఏంటంటే హైరెస్ డ్యూయల్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ అనమాట. అంటే రెయిన్ వాటర్ పడ్డా కూడా యూజ్ చేసుకోవచ్చు. టాక్టికల్ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. రియల్మీ UI 5.0 ఎయిర్ జెస్చర్స్, మిగతా ఫీచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు. అరే అన్న ఇంత మంచిగా ఉందన్న అంటే మంచిగా ఉంది, బాగుంది. ఫీచర్స్ అయితే బాగున్నాయి. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 33,000 ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ 8GB RAM 256 స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ 12GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 35,000 ఉంది. తర్వాత 12GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 37,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకొని పోయి మస్తు అయిపోతుంది అంటాను. ఇక్కడ కొనుక్కొచ్చారు అంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. నాకైతే గోల్డ్ కలర్ బాగానే ఉంది. లేదు టెక్స్చర్ డిజైన్ మంచి డిజైన్ కావాలంటే ఇక్కడ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కూడా చూసుకోవచ్చు. దానికి కూడా గోల్డ్ కలర్ది ఇక్కడ కట్అవుట్ ఏదైతే ఉందో, రింగ్ లాంటిది, వాచ్ లాంటి డిజైన్ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేశారు. లుక్స్ వైజ్ ఫీచర్స్ వైజ్ అంతా కూడా బాగుంది. డ్రాబ్యాక్ ఏంటంటే స్లైట్గా ఓవర్ ప్రైస్డ్ ఉంది. ప్రీ ఇన్స్టాల్ బోల్ట్ యాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇవే నాకు ఎక్కువ మేజర్గా అనిపించినాయి తప్పించి మిగతా అది ఎక్కువ అనిపించలేదు. కొన్ని త్రూ ఏమంటారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ట్వీక్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట కొన్నిటిని. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే భయ్, అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. కొన్ని ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మీకు రియల్మీ 13 Proలా కూడా అవే ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి కెమెరా కూడా కొంచెం వెనక్కి ముంగడు కావచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో కార్ట్లో యాడ్ చేసుకోవచ్చు, కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా బ్యాంక్ ఆఫర్స్ పెద్దగా లైక్ మన సేల్స్ వస్తాయి కదా, దసరా దీపావళి సేల్స్ వచ్చినప్పుడు ఆ టైంలో తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ, అంటే అప్పుడు తక్కువకి వస్తుంది కాబట్టి 30,000లో ఇప్పుడు వచ్చిందంటే తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. సరే అన్న, అడ్వైజ్ అయితే చేస్తున్నావు, తక్కువ వచ్చిన చూస్తాము. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్బై ఉన్నాయి. ఏంటంటే మోటోలా Edge 50 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సేమ్ ప్రైస్ కేటగిరీలో ఉంది 30,000కి. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, ఇది ఇంకా తక్కువ చూపిస్తున్నా. సో మోటోలా వాళ్ళ జర క్లీన్ UI ఉంటుంది, జర బోల్ట్ వేర్స్ ఉన్నవాడు జర తక్కువనే ఉంటాయి. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మోటోలా వాళ్ళే 68 వాట్స్ ఛార్జర్ అవన్నీ కూడా ఉన్నాయి. లేదన్నా ఇంకా వేరే బ్రాండ్ ఏమైనా ఉందా అంటే ఎస్బై ఉంది. పోకో F6 5G కూడా అవైలబుల్ ఉంది, బేస్ వేరియంట్. ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా 90 వాట్స్ టర్బో ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 50 MP డ్యూయల్ సోనీ కెమెరా కూడా యూజ్ చేస్తారు. సో ఇవి ఒక మంచి కాంపిటీషన్ అండ్ ఆల్టర్నేటివ్స్ లాగా అనిపిస్తుంది నాకు రియల్మీ 13 Pro Plus 5G స్మార్ట్ ఫోన్కి. ఈ స్మార్ట్ ఫోన్స్లో మీరు ఏది కంపేర్ చేసుకుంటారో, మీ ఏం ఆలోచిస్తారు, మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. వీడియో గిట్లా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకైతే అర్థమైపోయింది కదా, నా ఒపీనియన్ కూడా చెప్పేసినాను, వ్యాలిడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పేసినాను. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఇంకా అర్థం కాలేదు, ఇంకొంచెం పాయింట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ మండే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.